కలగంటిని కలగంటిని నీ కలగంటిని. పునీత అన్నామ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాటి మన ధ్యానాంశం బైబిలు గ్రంథం మొదటి పుస్తకములోని ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు కల. బైబిల్ గ్రంథం అంతా ఒక విచిత్రమైనటువంటి ఒక చెప్పుకోదగ్గబట్టి ఒక సత్యం. అయితే ఈ సత్యానికి ఈ విశ్వాసానికి పునాది అబ్రహాము అయితే ఆ విశ్వాసాన్ని ప్రకటింపచేసి విశ్వాసానికి జీవం పోసి నిలిచిన వ్యక్తి యాకోబు. ఎందుకంటే యాకోబు ద్వారానే ప్రభు తన సంతతిని విస్తరింపచేస్తానని వాగ్దానం చేశారు. యాకోబు ద్వారా విస్తరించినటువంటి ఆ సంతానం ద్వారానే యూదయ జాతి ఏర్పడి ఆ యూదయ జాతి నుండి వెలువడిన వారే క్రీస్తు ప్రభు. అంటే యాకోబు దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తిగా, దేవునితో కుస్తీ పడినటువంటి వ్యక్తిగా, దేవుని యందు జీవించినటువంటి వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథం నుండి నేర్చుకోవచ్చు. అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్తగా, భారతదేశ రాష్ట్రపతిగా అందరికీ తెలిసిన వ్యక్తి, పేరున్న గొప్ప వ్యక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన చెప్పిన ఎన్నో గొప్ప సూక్తులు మార్గదర్శకాలుగా నిలిచాయి. కలలు కనండి, అవి పగటి కలలా రాత్రి కలలా అని కాదు, ఏదో ఒక నాటికి నెరవేరుతాయని నమ్మకంతో కలలు కనండి. ఈరోజు యాకోబు కల గురించి మనం తెలుసుకుంటున్న ఈ సందర్భంలో యాకోబు గారి గురించి ధ్యానించినట్లయితే, యాకోబు ప్రయాణం చేసి అలసి ఒక ప్రదేశంలో ఒక రాయిని తలగడదిండుగా చేసుకుని నిద్రిస్తున్నాడు. ఆ నిద్రలో, నేనే అబ్రహాము ఇస్సాకు దేవుడను, నీ ద్వారా సంతానాన్ని అంతటా వ్యాపిస్తాను, నేను చేసిన వాగ్దానం నెరవేర్చదను అని దేవుని స్వరం యాకోబుతో కలలో వినిపించాడు. ఇది దేవుడు నివసించు స్థలం అని భయపడ్డాడు యాకోబు. ఎందుకంటే దేవుని స్వరం విన్న ఆ వ్యక్తిలో భయం కలిగింది. దేవుని ప్రత్యక్షతను కాంచకపోయినప్పటికీ దేవుని మాటని తన వాగ్దానంగా నమ్మినటువంటి ఆ యాకోబు దేవునికి వెంటనే నిద్ర నుండి మేల్కొని ఆ తలగడ దిండు రాయిని పీఠముగా మార్చి దానిపై తైలం పోసి బలిపీఠముగా దేవునికి అంకితం చేశాడు. పితరులు కొలిచిన దేవుని అతడు కూడా నమ్మాడు. ఏమి జరిగినా దేవుడు నాతో ఉంటూ నాకు తోడు నీడ ఆయనే అని విశ్వసించాడు. అయితే దేవుడు మానవునితో కుస్తీ పడటం ఏంటి, మానవుడు దేవునితో కుస్తీ పడటం ఏంటి? ఒకంత ఆశ్చర్యంగా లేదు? దేవుడు తనను ప్రేమించు వారికి తన దారిని వెంబడించుటకు గాను, నేను తప్ప మీకు మరొక దేవుడు లేడని నిరూపించుటకు గాను ఎన్నో మార్గాలు ఎన్నుకున్నాడు. అయితే యాకోబు కలలు కన్న తర్వాత తన భార్యలను బిడ్డలను వెంట తీసుకుని పోయెను. విచిత్రం ఏమిటంటే యాకోబు ఒంటరిగా మిగిలిపోలేదు. దేవుడు ఒక నరుని పంపించి అతనితో కుస్తీ పట్టించాడు. అతడెవరు, ఎందుకొచ్చాడు, ఈ వ్యక్తితో కుస్తీ పడటం ఏంటి అని యాకోబు ఆలోచించలేదు. ఎవరో తనను చంపటానికి వచ్చారని అనుకోలేదు. ఆ మనుష్యుడు యాకోబును ఓడించలేక అతని తుంటి మీద కొట్టాడు. ఆ మనుషుడు, నన్ను పోనివ్వు అన్నా, నీవు నన్ను దీవించు వరకు పోనివ్వను అని యాకోబు అన్నాడు. అప్పుడతడు, నీ పేరేంటి అని అడిగాడు. అతను యాకోబు అని చెప్పాడు. అంతటా ఆ మనుష్యుడు, ఇక మీదట నీకు యాకోబు కాదు ఇజ్రాయేలు అని పిలువబడదువు, నువ్వు దేవునితో మానవునితో గెలిచావు అన్నాడు. అప్పుడు యాకోబు, నీ పేరేంటి అని అడిగాడు. ఆ మనుషుడు, నా పేరుతో నీకు పనేంటి అని యాకోబును దీవించి ముందుకు సాగిపోయాడు. ఆ మనుష్యుడు యాకోబు తుంటి విరగొట్టాడు కాబట్టి ఇజ్రాయేలీయులు తుంటి మాంసాన్ని తిన్నారు. సాధారణంగా అయితే శపిస్తారు. ఎందుకంటే నన్ను హింసించినటువంటి వ్యక్తిని నేను హింసించాలి కదా అనే ఉద్దేశంతో నడవచ్చు.
యాకోబు కలను నెరవేర్చిన ప్రభువు మనందరినీ కూడా కాచి కాపాడును గాక. యాకోబుతో దర్శనాల ద్వారా మాట్లాడిన ప్రభువు మనందరితో కూడా మాట్లాడి మనల్ని నడిపించును గాక. అబ్రహాము, ఈసాకు, యాకోబుల తండ్రి అయిన దేవుడు మనందరినీ నడిపించి కాచి కాపాడి తన కనుసన్నల్లో మనల్ని ఉంచుకును గాక. మనలను, మన కుటుంబాలను దీవించును గాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశయంతో జీవించేలాగున, దేవుని చిత్తానుసారం జీవించేలాగున ప్రభువు మనందరినీ నడిపించును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.